విజయవాడ పటమట హైస్కూల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలను పొట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు తమ సృజనాత్మకతతో వేసినటువంటి రంగవల్లులు చూపులను ఆకట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచినటువంటి విజేతలకు బహుమతులు అందజేశారు. సో ఈ కార్యక్రమాన్ని ఇంత కన్విన్షన్ చేసిన మా ప్రాపర్టీస్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అండ్ అలాగే శ్రీ స్వాతి జ్యువెలరీ అండ్ మీ జ్యువెలరీ. సో మనకి కావాల్సిన ప్రతి జ్యువెలరీ అవైలబుల్ మీ స్వాతి రిఫ్రిజిరేటర్ అండ్ వాషింగ్ మిషన్ అయితే మనం ఇప్పుడే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. సో చూద్దాం ఆ లక్కీ విన్నర్స్ ఎవరు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటే మనం ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేస్తున్నాం. సార్ ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకోండి, ఇంకో టీవీ కొనుక్కోండి. ఈ ముగ్గుల పోటీతో ఇక్కడ సంక్రాంతి సంబరాలు పండుగ ముందే వచ్చేసింది అన్నట్లుగా, మరి ఒకవైపున చూస్తే గంగిరెద్దులు, డప్పులు, అలాగే చక్కటి ముగ్గులు, ఎన్నో రకాల ముగ్గుల్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. మరి ఒకప్పుడు సోషల్ మీడియా నెట్వర్క్ అంటే ఈ ముగ్గుల ద్వారానే. మన పూర్వం మన ఆడవాళ్ళు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చింది ఈ ముగ్గులు వేయటం కోసమే. ప్రతి ఒక్కరు కూడా వాకిట్లో ముగ్గు వేయటం ద్వారా ఒకరికొకరు పక్క ఇళ్ళ వాళ్ళతో కానివ్వండి ఆ రోడ్డు వరకు చివరి వరకు ముగ్గులు వేస్తూ ఒకరితో ఒకరు చక్కటి సత్సంబంధాలు నెలకొల్పుకునే అవకాశం ఈ ముగ్గుల ద్వారానే కలిగేది. అదేవిధంగా జీవకారుణ్యం కూడా, అంటే ముగ్గుల్లో ధాన్యాలు, చిరుధాన్యాలు లాంటివి కలిపి ముగ్గులు అనేది వేస్తూ ఉంటారు. కొంతమంది చుక్కల ముగ్గులు వేస్తారు, గీతల ముగ్గులు వేస్తారు, జామెట్రికల్ ముగ్గులు వేస్తారు, పూల ముగ్గులు వేస్తారు. అంటే వాళ్ళల్లో ఉన్న మరి ఆసక్తిని బయటికి తీసుకురావటానికి ఒక చక్కటి మార్గం. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా ఈ ముగ్గులు పోటీలు అనేది జరుగుతూ ఉంటాయి, ముగ్గులు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా, అంటే పురుషులు వాళ్ళ పాతకాలం నాటి కొన్ని, అంటే పంచకట్టుడు కానివ్వండి, జుట్టుముడులు వేయటం మానేశారు, కానీ మరి మహిళలు మాత్రం దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదైతే ముగ్గు గీతని సంబంధాలు కలుపుకోవటానికి, ఒకరికొకటి బంధాన్ని నెలకొల్పుకుంటూ కుటుంబం ఎలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి అనేది మరి దీనిలో కూడా ఇమిడి ఉంటుంది. ఆ రకంగా ఈ రోజున మరి ఆడవాళ్ళు ఇది ముగ్గులే కదా అని తీసేయటానికి ఏం లేదు. ఒక ఇంటిని దృఢంగా నిలబెట్టి ఉంచినా అది ఆడవాళ్ల పనే. అదేవిధంగా ఇవాళ బోయింగ్ విమానాలు నడిపినా ఆడవాళ్ళు నడుపుతున్నారు. అన్ని వృత్తుల్లో దేనిలో అయినా కూడా ఇవాళ రాణిస్తున్నారు అని అంటే పూర్వం. ఈరోజు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సంస్కృతిని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఉద్దేశంతోనే మన భోగి మంటలు కానీ, ఈ కోళ్ల పందాలు కానీ, ఈ గంగిరెద్దు ఆటలు, హరిదాసులు అందరినీ ఇలా తీసుకొచ్చి అందరికీ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి మన సంస్కృతి ఏంటనేది ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతి సంవత్సరం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము నిర్వహించడం జరిగింది. దీన్ని అందరూ విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈరోజు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను వేస్తాను. ఇప్పుడు నేను అర్జెంటుగా పని ఉండి వేయలేదు. నాకు 70 ఇయర్స్ వేస్తూ 9 నుంచి వేస్తున్నా ముగ్గులు. ఎప్పుడు ఏదో వస్తుంది. ఈ సంవత్సరం వేయలా. అది అసలు ఇంకా చూడలేదు, నేను బాగా చూడలేదు. ఇంకా చూస్తాను. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇగో మా అమ్మాయి ఎలా జరుగుతున్నాయి? ఫ్రెండ్ అమ్మాయి. ఓకే, చాలా బాగా జరుగుతున్నాయి.
చాలా బాగా ఓపిక చేస్తారు. లేదు, రథం వేసిద్ది, సూపర్ వేసిద్ది. అమ్మని మించింది లేదు. సో చెప్పండి, మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కదా, ఎలా ఉన్నాయి ముగ్గుల పోటీలు? ఎలా టఫ్? అసలు ఇక్కడ మాత్రం మేము వాళ్ళు ప్రైజ్ ఇస్తారేమో కానీ ముందు పిచ్చి ఎంజాయ్ చేస్తాం. ఏబిఎం కూడా మానేసాం. ఎందుకనంటే అక్కడ ఏమో మాకు వెళ్ళదు. ఇక్కడ మాత్రం ఎంటర్టైన్మెంట్స్ బాగుంటది. మేము వేసే ముగ్గు ఏమో కానీ అలసిపోయి అన్న దిగి ఒక కుటుంబం లాగా ఉంటాం మేము. అయితే చాలా బాగుంటది. నేను ఆర్ట్ ఎప్పుడు ఆర్టే వేస్తా. వేసింది ఎప్పుడు వేయను, ఎప్పుడు వేసింది వేయను, ఎప్పుడైనా మారుతానే ఉంటా. ఇక్కడ మాత్రం కుటుంబం లాగా ఉంటది. ఎప్పుడు ఆ ముగ్గు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా కుటుంబం లాగా సంవత్సరానికి ఒకసారి కలుస్తాం, పిచ్చి ఎంజాయ్ చేస్తాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. అవును. ముగ్గు గురించి చెప్పండి. ముగ్గు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకుంటున్నారా? నేను చెప్తున్నాగా, ఎవరు దాళ్ళదే స్వార్థపడతారు. నేను మాత్రం నా గోదాదేవి గురించి రాసా. గోదాదేవి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకున్నది కాబట్టి గోదాదేవి గురించి చేసా. బొమ్మ గీయటం చాలా కష్టం. అందుకు నాకు నేను వచ్చిన రాకపోయినా నా ప్రయత్నం నేను చేసా. అది ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? చాలా బాగుంటది. ఒక ఇల్లాగా ఉండదు రా, అసలుకి బాగుంటది. సంవత్సరం మొత్తం ఇప్పుడు పెద్ద ఎంజాయ్ చేస్తాం మేము మాత్రం. చాలా చాలా బాగుంటుంది. పేరు? నా పేరు మౌనిక మ్యామ్. ఏ ఊరు? నేను గన్నవారి నుంచి వచ్చాను. ముగ్గేయడానికి వచ్చావా? ఆ, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ మ్యామ్. 8th క్లాస్. నువ్వే వేసావా ముగ్గు? ఆ ముగ్గు మొత్తం నేనే వేసాను. ఓకే, ఎలా అనిపిస్తుంది? ప్రైజ్ వస్తుందా? ఎక్స్పెక్ట్ చేస్తున్నా మ్యామ్. ఇంత వేసా కదా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా వస్తే. నేను 3 years నుంచి ఇక్కడే వస్తున్నాను. వచ్చి అందరి ముగ్గులు చూసి అన్నీ చూసి దాన్ని బట్టి నేను ఒక ముగ్గు వేసాను. మరి వచ్చిద్దో లేదో తెలియదు మ్యామ్. ఎందుకు అంటే ఎందుకు వేయాలనిపిస్తుంది ముగ్గు సంక్రాంతికి? నీది చూస్తే చాలా చిన్న ఏజ్ లా ఉంది. వీళ్ళందరూ పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ తో 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ తో వేస్తూ ఉంటారు. సో ఎలా ఉంది కాంపిటీషన్? కాంపిటీషన్ మాత్రం మేము అనుకున్నాం మ్యామ్ ఫస్ట్ వచ్చినప్పుడు, అంటే మాదే ఫస్ట్ ప్రైజ్లే అంటే ఇక్కడున్న వాళ్ళందరూ గట్టి కాంపిటీషన్ ఇచ్చారు మ్యామ్. ఇంకా మనది రాదులే అనిపించింది లాస్ట్కి. ఏముంది, మన ప్రయత్నం మనం చేస్తే రాంది వేయలేదుగా, అలా వేసాం మ్యామ్. నేను వచ్చి సంక్రాంతి ముందుగానే వచ్చిందా? వచ్చింది మ్యామ్. సంక్రాంతి ఎలా ఉంది? సెలబ్రేషన్స్ ఎలా ఉంది? సెలబ్రేషన్స్ ఆటలు పాటలు, మళ్ళీ కోడి పందాలు అని, గేమ్స్ అని, పిల్లలకి ప్రైజెస్ అని, స్టార్ మా వాళ్ళు, సిటీ కేబుల్ వాళ్ళు, శ్రీచక్ర వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్మించారు మ్యామ్. ఇంకా చెప్తాకంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా వేశారు. వచ్చినా బాధపడవసరంలా, రాపోయినా బాధపడవసరంలా, బాధపడతా కూడా కన్సలేషన్స్ ఇచ్చారు కదా, ఇంకా బాధపడవసరంలా. హ్యాపీ సంక్రాంతి.